హాయ్ ఫ్రెండ్స్. ఇక్కడికొచ్చినటువంటి కిబో ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు కొన్ని చెప్పేటటువంటి టాపిక్స్ క్లారిటీగా వినండి. అయితే ఇక్కడ కొందరు చాలామంది ఏమని అడుగుతున్నారంటే, నాకు 2 ఇయర్స్ బ్యాక్ 2 సంవత్సరాల క్రితము నా దగ్గర జాయిన్ అయిన వ్యక్తి. నేను 2022 మే 1 తారీఖు నేను జాయిన్ కావడం జరిగింది. అదే టైంలో అతను కూడా జాయిన్ కావడం జరిగింది. అయితే మీ దగ్గర ఈరోజు నాకు కాల్ చేసి, "సార్ నేను మీ దగ్గర కిబోలో 2 సంవత్సరాల క్రితం, ఇప్పటికి 2 సంవత్సరాలవుతుంది. 2022 మేలో నేను జాయిన్ కావడం జరిగింది. అందులో నేను జాయిన్ అయినప్పుడు మీరు చెప్పినటువంటి విషయం సేలబుల్ కాయిన్స్ ఒస్తాయి. 100 రోజుల తర్వాత మీరు ఆ సేలబుల్ కాయిన్స్‌ని అమ్ముకోవచ్చు. లేదా వచ్చే సంవత్సరం మేలో ఎక్స్‌చేంజ్‌లో లిస్ట్ అవుతుంది. లిస్ట్ అయినప్పుడు అక్కడ ఎంత రేట్ ఉంటే అంత రేట్ తోటి అమ్ముకోవచ్చన్నారు సార్. ఇప్పుడు దాని పరిస్థితి ఏంది సార్? నాకు ఏమి అర్థం కావట్లేదు. నా దగ్గర 20 సేలబుల్ కాయిన్స్ ఉన్నాయి. ఏం చేయాలి సార్ అనేసి నన్నడిగిండు. సార్ మన గ్రూప్‌లో మీరు లేరా? అనేసి నేను అడగడం జరిగింది. సార్ ఎన్నో గ్రూపులున్నాయి. ఏ గ్రూప్‌ల ఇన్ఫర్మేషన్ అయినా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది 10 నిమిషాలు, 20 నిమిషాలు, అర్ధగంట, గంట రావడం జరుగుతుంది. ఆ ఇన్ఫర్మేషన్ అంతా నేను ఎప్పుడు వినడం లేదు. అండ్ వీడియోలు కూడా నేను చూడడం లేదు సార్. అదంతా నేను చూసేంత నాకు టైం లేదు సార్. అంటే వాళ్ళకు టైం లేదు. కాకపోతే మనకు టైము చేసుకొని ప్రత్యేకంగా దీని గురించే పోరాడుకుంటూ, కష్టపడుకుంటూ, ఆలోచన చేసుకుంటూ, అవగాహన తెచ్చుకుంటూ, 10 మందికి నేర్పియాలన్న ఆలోచనతోటి వాట్సాప్ గ్రూప్‌లలో అండ్ జూమ్ సెక్షన్ పెట్టి వీడియోల ద్వారా, ఆడియోల ద్వారా, మ్యాటర్‌ల ద్వారా తెలియచేయడం జరుగుతుంది. ఆ తెలియచేసిన తర్వాత కూడా ఈ రోజున నాకు ఆ విధంగా అడిగేసరికల్లా, "సార్ మీకు గ్రూప్ లింక్ పెడుతున్నాను. గ్రూప్‌లోకొచ్చిన తర్వాత పోతే మనం ఏం చేయలేం. గ్రూప్‌లోకెళ్ళి వెళ్ళిపోతే మనం ఏం చేయలేం. గ్రూప్‌లో ఉంటే ఆ గ్రూప్‌లో వచ్చే వాటిని ఇన్ఫర్మేషన్ చూసినట్టయితే ఆయనకి ఈరోజు ఆ డౌట్ రాకపోతుండే. సార్ నేను గ్రూప్ లింక్ పంపిస్తున్నా. ఆ గ్రూప్‌లో మళ్ళీ జాయిన్ కండి. మీ తరపు నుండి ఎవరైనా జాయిన్ అయ్యారా అంటే, నేను 4 ఐడీలు మా ఇంట్లోయే యేసుకున్నా సార్. నేనెవరిని జాయిన్ చేయించలేదు. రిఫరల్ నేను ఎవ్వరికీ ఇవ్వలేదు సార్. నేనే 4 ఐడీలు యేసుకోవడం జరిగింది సార్ అనేసి చెప్పడం జరిగింది. సరే సార్ ఓకే. నేను ఐడీ తీసుకున్నాను. 100 రోజుల తర్వాత సేలబుల్ కాయిన్స్ వస్తే, ఆ సేలబుల్ కాయిన్స్ తోటి కూపన్‌లు క్రియేట్ చేసుకొని 3 ఐడీలు యేసుకోవడం జరిగింది సార్ అని చెప్పడం జరిగింది. సరే సార్. ఇప్పుడు వచ్చేటటువంటి అబ్జర్వేషన్ అంటే అప్‌డేట్‌లని అబ్జర్వేషన్ చేయండి సార్. అండ్ ఎక్స్‌చేంజ్‌లో లిస్ట్ అయింది అని చెప్పడం గూడా జరిగింది. అండ్ వచ్చే విషయాలను అతను తెలుసుకున్నట్టయితే ఈ రోజున డౌట్ గురించి నాకు కాల్ చేయవలసినటువంటి అవసరం లేదు. అండ్ ఇక్కడ కూడా కొందరు ఈ జూమ్‌లోకొచ్చేటటువంటి వాళ్ళు కూడా కొందరు తెలవక అంటే నేను సార్ ఈరోజే కొత్తగా ఈ జూమ్‌కనేది రావడం జరుగుతుంది. సార్ నా ఉన్నటువంటి కాయిన్స్‌ని నేనేం చేయాలి? అని మళ్ళీ ప్రత్యేకంగా అడగడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే సేలబుల్ కాయిన్స్ ఉన్నాయో, వాటిని మనం ఐడీ టు ఐడీ ట్రాన్స్‌ఫర్ చేసుకుంటున్నాం. అండ్ బీసీటీలోకి పంపించుకుంటున్నాం. బీసీటీలో మనకు ట్రేడ్ అనేది జరుగుతుంది. ఆ ట్రేడ్‌లో వచ్చేటటువంటి అమౌంటు మనం తీసుకోవడం జరుగుతుంది. అండ్ డిసెంబర్ 1 తారీఖుది నాకు మొన్న 14 తారీఖు నిన్న గాక మొన్న ట్రేడ్ అనేది జరిగింది. ఆ ట్రేడ్ జరిగింది డిసెంబర్ 1 తారీఖుది మనకు ట్రేడ్ అనేది డిసెంబర్‌లో మనకు ట్రేడ్ అనేది కంప్లీట్ జరగడం జరిగింది. అది డేటొచ్చేసి కంప్లీట్ జరిగినటువంటి డేటు నవంబర్ 30 తారీఖుది మొన్న 14 తారీఖు వరకు కంప్లీట్ అయింది సార్. డిసెంబర్ 1 గాదు. నవంబర్ 30 నవంబర్ నెలలో నవంబర్ నెలలో 30 తారీఖుది మనకు ట్రేడ్ అనేది కంప్లీట్ కావడం జరిగింది. దేంట్లో బీసీటీలో. డిసెంబర్ నుండి మనకు పెండింగ్‌లో ఉంది. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే. ఇప్పుడు 6 నెలల నుండి పెండింగ్‌లో ఉంది. నవంబర్ 30 తారీఖు రూ. 100 చొప్పున పెట్టుకున్న వాళ్ళకు అంటే రూ. 100 అమౌంటు 5 కాయిన్స్ ఎవరైతే పెట్టిర్రో వాటికి రూ. 500 అమౌంట్ అనేది నవంబర్ నెల 30 తారీఖు కంప్లీట్ కావడం జరిగింది. ఈ విషయం తెలవాలంటే ప్రతి ఒక్కరికి తెలవదు. అంటే ఈ ఇన్ఫర్మేషన్ ఎవరు చెప్పాలి? ఎవరికైతే ఆ ట్రేడ్ కంప్లీట్ అయిందో, వారు కంప్లీట్ అయినట్టుగా 30 తారీఖు నవంబర్ నెలలోది కంప్లీట్ అయిందని చూపియాలి గ్రూప్‌లల్ల.
కానీ ఆ గ్రూప్‌లలో చూయించడానికి అవకాశం లేదు. కాబట్టి ఇక్కడ మీకొకసారి దాన్ని గూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి చూడండి. స్క్రీన్ షేర్ చేస్తున్నా. వెయిట్ చేయండి సార్. 1 మినిట్. మీకు ట్రేడ్ కంప్లీట్ అయిందా లేదా చూపిస్తుంది. ఓకే. పైన చూపిస్తుంది గదా సార్. పైన ఈ డేట్. ఇక్కడ ఈ డేట్ అవుపిస్తుంది గదా! కలర్ చేంజ్ తీసుకుందాం. కొంచెం బ్రైట్‌నెస్ పెట్టుకుందాం. బ్రైట్‌నెస్ తక్కువుంది. ఓకే. ఓకే సార్. ఇక్కడ ట్రేడ్‌ది అవుపిస్తుంది గదా! 30వ తారీఖుది. అండ్ నా వాయిస్ క్లారిటీ ఉందా లేదా ఒక్కసారి చూద్దాం. ఓకే. సార్ ఇక్కడికొచ్చినోళ్ళు ఎవరైనా హ్యాండ్ రైజ్ చేసి ఒకసారి నా వాయిస్ క్లారిటీ ఉందా లేదా చెప్పండి. తర్వాతకి మీకు ఏదైనా విషయాల గురించి మాట్లాడాలనుకున్నప్పుడు నేను దాని గురించి హ్యాండ్ రైజ్ చేయమన్నప్పుడు చేద్దురు. ఒక్కసారి ఆహ్, రవి సార్ ఒక్కసారి అన్‌మ్యూట్ తీసుకొని నా వాయిస్ క్లారిటీ వస్తుందా లేదా చెప్పండి. ఓకే సార్. చాలా క్లారిటీగా ఉంది. ఓకే సార్. థాంక్ యూ. స్క్రీన్ షేర్ చేస్తున్నా మళ్ళీ. ఒక్క నిమిషం. ఇక్కడ చూడండి. ఇక్కడ మనము ఏదైతే చూయించానో ఇక్కడ 30వ తారీఖు నవంబర్ 30వ తారీఖు 5 కాయిన్స్ సెల్లింగ్‌లో పెట్టడం జరిగింది. అండ్ రూ. 100 చొప్పున, రూ. 100 చొప్పున పెట్టడం జరిగింది. ఇదనేది కంప్లీట్ కావడం జరిగింది. ఈ కంప్లీట్ అయింది కూడా మీకొకసారి చూయిస్తాను. దీని మీద క్లిక్ చేస్తున్నా. దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ డేట్ వైస్‌గా చూడండి. డేట్ వైస్‌గా చూడండి. ఇక్కడ కంప్లీట్ అన్నట్టుగా ఆర్డర్ స్టేటస్ కంప్లీటెడ్. మే 14 తారీఖు 2024 3 గంటల 18 నిమిషాల 42 సెకన్లకు పీఎం మనకు ఈ ట్రేడ్ అనేది కంప్లీట్ కావడం జరిగింది. అండ్ క్వాంటిటీ 5 కాయిన్స్. దాని టోటల్ వాల్యూ రూ. 488.75. టీడీఎస్ చార్జెస్ రూ. 5. సెల్ ఫీజెస్ ఫీజు రూ. 6.25. ఆర్డర్ క్వాంటిటీ 5. ఆర్డర్ ప్రైస్ రూ. 100 చొప్పున. ఈ ఆర్డర్ పెట్టినటువంటి డేటు నవంబర్ 30 తారీఖు 2023 3 గంటల 34 నిమిషాల 43 సెకన్లకు ఈ ట్రేడ్ అనేది నేను పెట్టడం జరిగింది. ఇంకా మనకు డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే ఈ 6 నెలలై పెండింగ్‌లో ఉన్నాయి. అందరికి కూడా బీసీటీలో ట్రేడ్ అనేది జరగట్లేదు. ఓకేనా? ఇది క్లియర్. ఈ సమాచారము ఎవరు అందియాలి? అండ్ మన సంస్థ యొక్క సీఈఓ గారు అండ్ 30 మంది లీడర్స్ కావచ్చు, సీఈఓలు కావచ్చు, 270 మంది సీఈఓలు కావచ్చు, దానితో పాటు ఉన్న లీడర్స్ కావచ్చు, మనకు గ్రూప్‌లో కానీ, ఒక వీడియో ద్వారా కానీ, ఒక ఆడియో ద్వారా కానీ, మనకు చెప్పేటటువంటి వాళ్ళు ఉంటే ఈ డౌట్ అనేది రాదు. మళ్ళీ మనము బీసీటీలోకి ఏ విధంగా పంపించుకుంటున్నాం కాయిన్స్? మనకొచ్చేటటువంటి సేలబుల్ కాయిన్స్ ఏవైతే 100 రోజుల తర్వాత వచ్చినటువంటి కొనుక్కున్న కాయిన్సే కానీ, మనం నుండి ఎవరి దగ్గర నుండైనా కొనుక్కున్న కాయిన్స్ కానీ, బైక్ ఈఎంఐ గానీ, కార్ ఈఎంఐ గానీ, ఈ విధంగా వచ్చినటువంటి టోటల్ కాయిన్స్ వేరే వాళ్ళ దగ్గర నుండి ట్రాన్స్‌ఫర్ చేసుకున్న కాయిన్స్ కూడా కావచ్చు. 1 ఇయర్‌కోసారి రిలీజ్ అయ్యేటటువంటి సేలబుల్ కాయిన్స్ కూడా కావచ్చు. అందులో నుండి పర్సెంటేజ్ వైస్‌గా బై 12గా, బై 12గా చేసి దాన్ని మనం బీసీటీలోకి పంపించుకుంటున్నాం. బీసీటీలోకి పంపించుకున్న తర్వాత రోజుకు 5 కాయిన్స్ చొప్పున మనం అమ్ముకోవడం జరుగుతుంది. అందులో వచ్చేటటువంటి అమౌంటు మనకి ఏ రోజైతే ట్రేడ్ ఈరోజు 6 నెలల క్రితంది మనకి ఈరోజు ట్రేడ్ కంప్లీట్ కావడం జరిగింది నవంబర్‌లో.
నవంబర్‌ది కంప్లీట్ అయిపోయింది గదా! నా దగ్గర ఇప్పుడు ఒక రూ. 900 నా దగ్గర అమౌంట్ ఉంది. ఆ అమౌంట్‌ని నేను విత్‌డ్రా చేసుకుంటే సార్ ఎప్పుడైతే రిలీజ్ చేస్తాడో ఆ అమౌంట్ అనేది నా బ్యాంక్‌లో పడడం జరుగుతది. ఇది క్లియర్. అండ్ ఇక్కడ కొనుక్కున్నటువంటి కాయిన్స్ మనకు సేవింగ్ అకౌంట్‌లో కనపడడం జరుగుతది. సేవింగ్ అకౌంట్‌లో కనపడ్డటువంటి బీసీటీలు కొనుక్కుంటే సేవింగ్ అకౌంట్‌లో కనపడడం జరుగుతది. ఆ కాయిన్స్ తోటి మనము రివార్డ్ పాయింట్స్‌గా మార్చుకోవచ్చు. ఆ రివార్డ్ పాయింట్స్‌ని మనము మైనిడ్ యాప్‌లోకి పంపించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ బీసీటీలో రూ. 100 కొనుక్కుంటాం. అక్కడికి మనకు 500 రివార్డ్ పాయింట్స్‌గా మారడం జరుగుతది. ఇది గూడా క్లియర్. అండ్ దీంతో పాటు మనకు ఏవైతే ఎక్స్‌చేంజ్‌కి దీనికి లింకప్ ఉందా అనేసి చాలామంది అడగడం జరుగుతుంది. సార్ మేము బీసీటీలో కాయిన్స్ కొనుక్కున్నాం. ఇప్పుడు మనం కే ఎక్స్‌చేంజ్‌కి, రెడ్ ఎక్స్‌చేంజ్‌కి, యెల్లో ఎక్స్‌చేంజ్‌కి పంపించుకోవచ్చని చెప్పడం జరిగింది గదా! ఈ కాయిన్స్ ఇప్పుడు ఆహ్, కే ఏదైతే బిట్‌మార్ట్‌లో నడిచేటటువంటి వరల్డ్ వైడ్‌లో నడిచేటటువంటి ఎక్స్‌చేంజ్‌కి తీసుకుపోవచ్చా? అని అడగడం జరుగుతుంది. దానికి ఇంకా అవకాశం సార్ కల్పియలేదు. కల్పియలేదన్న విషయము మనకు మాత్రం అంటే అవగాహన ఉన్న వాళ్ళకు, తెలుసుకున్న వాళ్ళకి మాత్రమే తెలుసు. అంతే తప్పించి అందరికి తెలవదు ఆ విషయం. తెలవదు కాబట్టి ఈ విషయాన్ని కూడా పబ్లిసిటీ చేయాలి. సార్ ఇంకా సేలబుల్ కాయిన్స్ అనేటివి ఎక్స్‌చేంజ్‌లో కాయిన్ లిస్ట్ అయింది. కానీ మన కాయిన్స్ పంపించుకోవడానికి అవకాశం లేదు. ఆ క్వెషన్ కూడా అడగడం జరిగింది. ఆ క్వెషన్‌ని మళ్ళీ పదే పదే అడగడం జరుగుతుంది. దాన్నింకా ఇవ్వలేదు. అండ్ బైక్ ఈఎంఐలు, కార్ ఈఎంఐలు సార్ అయితే మొన్నటి వరకు మనకు ఏదైతే ఎలక్షన్ కోడ్ అనుకున్నామో, ఆ ఎలక్షన్ కోడ్ గూడా అయిపోయింది. అండ్ ఇంతవరకు దాని నుండి గూడా మనకు సమాధానం రాలేదు. అండ్ బీవీ హార్ట్ వచ్చింది. ఆ బీవీ హార్ట్ గురించి గూడా టోటల్ ఇన్ఫర్మేషన్ రాలేదు. అండ్ మెర్జ్ అండ్ ట్రాన్స్‌ఫర్ అండ్ దాంతో పాటు ఏదైతే మనకు సరౌండ్ అనే అకౌంట్ ఉన్నాయో, ఈ 3 అకౌంట్‌లు మనకు 9 తారీఖే ఇస్తానని చెప్పడం జరిగింది. దానికి కొద్ది రోజులు టైం గావాలి. అండ్ రిఫరల్ అనేది తీసుకురావడం జరుగుతుంది. అండ్ మెర్జ్, ట్రాన్స్‌ఫర్, విలీనము అనే అవకాశం నేను తీసుకొస్తానని చెప్పడం జరిగింది. కానీ దాన్ని ఇంతవరకు ఇంకా రిఫరల్ అనేది తీసుకురాలేదు. దాని గురించి 20 తారీఖు మీతోటి మాట్లాడతానని చెప్పడం జరిగింది. అది మాట్లాడేంత వరకు వెయిట్ చేయవలసిందే మనం. అంతకు మించి మనము ఇక్కడ 270 మందిని గాని, 30 మందిని గాని, ఏ లీడర్స్‌కి గాని, అండ్ కస్టమర్ కేరే గాని, ఓ మెయిల్ సపోర్టే గాని ఏమీ కూడా లేదు. ఇక్కడికొచ్చిన వాళ్ళు గూడా గమనించవలసిందిగా కోరుచున్నాను. ఇక్కడ మనకు తెలిసినటువంటి విషయమే చెప్పడం జరుగుతుంది తప్పించి, మనకు పైనుండి ఏ ఇన్ఫర్మేషన్ కూడా రావడం లేదు. ఇందులో ఉన్నవాళ్ళు ఎవరైతే ఇప్పుడు 270 మంది ఆహ్, గ్రూప్స్‌లలో కొన్ని సీఈఓల గ్రూప్‌లన్నీ ఉన్నాయి కానీ, అందులో కూడా ఏ సీఈఓ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం లేదు. అందులో ఇన్ఫర్మేషన్ సార్ గూడా ఇబో సంస్థ యొక్క సీఈఓ గారు కిరపర్తి వెంకట్రావు సార్ గారు, డ్యాడీ గారు కూడా 30 మందికి కానీ, లీడర్స్‌కి గాని, 270 మందికి గాని అవగాహన చెప్పాలి. సార్ ఈ విధంగా ఉన్నది నాన్న, ఈ విధంగా ఉన్నది కాబట్టి మీ దగ్గర ఉన్నటువంటి టీమ్‌లకు వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఈ విధంగా ఉన్నదని చెప్పండి. చెప్తే మనకు ప్రెషర్ రాకుండా ఉంటది. కాబట్టి ఈ విధంగా మోటివేషన్ మీరు కంపల్సరీ చెయ్యాలి నాన్న అనేసి వాళ్ళతోటి సార్ మోటివేషన్ డ్యాడీ గారు మోటివేషన్ చేసినట్టయితే సంస్థకు ఎలాంటి ఇబ్బంది కూడా రాదు. అప్పుడు నెగెటివ్ అనేది రాదు. ఎన్ని మాట్లాడుకున్నా కూడా ప్రతి ఒక్క దాంట్లో ఇన్ని ప్రాజెక్ట్‌లు మనకు సంస్థ స్టార్ట్ అయిన కాంచెలి మొదలుకుంటే ఇప్పటి వరకు ఏ సబ్జెక్ట్ గూడా క్లారిటీగా నడిచింది లేదు. ఓన్లీ సేవింగ్ అకౌంట్ మాత్రమే నడిచింది. అందులో ఓన్లీ సేవింగ్ అకౌంట్ రిఫరల్స్ అంటే ఎవరైతే ఎక్కువ రిఫరల్స్ ఇచ్చిర్రో వారికి నాన్ స్టాకబుల్ రావడం జరిగింది. మొబైల్ అచీవ్‌మెంట్ కావడం జరిగింది. బైక్ అచీవ్‌మెంట్ రావడం జరిగింది. కార్ అచీవ్‌మెంట్ కావడం జరిగింది. దానితో పాటు ఎవరైతే వేర్ హౌస్ అకౌంట్ తీసుకున్నారో, ఆ వేర్ హౌస్ అకౌంట్‌ల నుండి కూపన్‌లు కంపెనీకి డబ్బులు పంపించి, కూపన్‌లుగా క్రియేట్ చేసుకొని, ఆ కూపన్‌లని ఎవరైతే అమ్ముకున్నారో వాళ్ళకు 7.5% రావడం జరిగింది. 5.5% రావడం జరిగింది. అండ్ ఈ విధంగా కమిషన్‌లు రావడం జరిగింది తప్పించి కింది వారికి ఎవరికీ కూడా ఒక ఐడీ తీసుకొని కూర్చున్న వారికి ఒక చిల్లి గవ్వ కూడా రాలేదు. కాబట్టి అంత నెగెటివ్‌గా ఉంటుంది. ఎడ్యుకేషన్ గాని, హైర్ ఎడ్యుకేషన్ గాని, యువర్ సెల్ఫ్ అకౌంట్ గాని, టూ వీలర్ గాని, త్రీ వీలర్ గాని, ఫోర్ వీలర్ గాని,
దాంతో పాటు ఓటీటీ గాని, డీటీహెచ్ గాని, ఎంఎన్ కూపన్ గాని, ఎంపీపీ కూపన్ గాని వీటికి ఒక చిల్లి గవ్వ కూడా వచ్చిన వారు లేరు. కాబట్టి నెగెటివ్ అనేది ఉంటుంది. దాంట్లో ఇంకా కొన్ని సబ్జెక్టులు చూసుకున్నట్టయితే ఇప్పుడు చాలామంది కొంతమంది ఈ అకౌంట్‌లు తీసుకోకున్నా నేను వర్క్ చేయలేదు కాబట్టి రెడ్ ఎక్స్‌చేంజ్‌లోకి అమౌంట్ పంపించుకొని కాయిన్స్ కొనిపెట్టుకున్న వాళ్ళున్నారు. యెల్లో ఎక్స్‌చేంజ్ ఓపెన్ చేసి కాయిన్స్ కొనిపెట్టుకున్న వాళ్ళున్నారు. డబ్బులు పంపించి అక్కడనే ఆగిపోయినయున్నాయి. వాలెట్‌లోకి కాయిన్స్ పంపించుకొని అక్కడనే ఆగిపోయి ఉన్నాయి. వాలెట్ గాని, రెడ్ ఎక్స్‌చేంజ్ గాని, యెల్లో ఎక్స్‌చేంజ్ గాని ఏది కూడా పనిచేయట్లే. దాంట్లో డబ్బులు వేసి పెట్టుకున్న వాళ్ళున్నారు. వాటినన్నా రిటర్న్ ఇయ్యండని చెప్పడం జరిగింది. దాన్ని క్వెషన్ రూపకంగా డ్యాడీ గారు దీన్ని క్లియర్ చేయండి. క్లియర్ చేస్తే మనకక్కడి నుండి నెగెటివ్ థాట్ అనేది పోతుంది అని చెప్పడం జరిగింది. దానితో పాటు డబ్ల్యూఎస్ అకౌంట్‌లకు కొందరు అమౌంట్ పంపియడం జరిగింది. వేర్ హౌస్ అకౌంట్‌లోకి డబ్బులు పంపియడం జరిగింది. ఆ డబ్బులని ఇప్పుడు ఏం చేసుకోకుండా ఉంది. ఏం చేసుకోనప్పుడు ఆ డబ్బులనన్నా రిటర్న్ ఇచ్చేస్తే వారితోటి ఇబ్బందుండదు గదా! అక్కడ నెగెటివ్ అనేది పోతుంది గదా! దాంట్లో ఉన్న ప్రాసెస్‌లు ఏవైతే ప్రాసెస్‌లున్నాయో అవన్నీ ప్రాసెస్‌లు గూడా ఒక్కొక్కటి క్లియర్ చేసుకుంటూ వస్తుంటే నెగెటివ్‌లకెళ్ళి పాజిటివ్‌లకొచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కొందరికి మొబైల్ అచీవ్‌మెంట్, బైక్ అచీవ్‌మెంట్, కార్ అచీవ్‌మెంట్ అయిన వాళ్ళకు కూడా కొందరికి అమౌంట్ రాని నాన్ స్టేకబుల్ కింద వాళ్ళకు అమౌంట్ వచ్చినప్పుడు వాళ్ళు విత్‌డ్రా చేసుకుంటే ఇంతవరకు వాళ్ళకి అమౌంట్ యాడ్ కాని వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళకు క్లియర్ జేస్తే అక్కడ నెగెటివ్ అనేది బోతుంది. పాజిటివ్‌లోకొస్తుర్రు అందరూ. పాజిటివ్‌లోకొచ్చేటప్పుడు ఈ నెగెటివ్స్ అన్నీ కూడా కొద్దిగా జరుపుకొని అందరిని కూడా పాజిటివ్‌లోకి తీసుకొస్తే బావుంటుందనేసి నా ఆలోచన. అండ్ ఇట్లా మాట్లాడుకుంటూ పోతుంటే ప్రతి ఒక్క దానికి దేంట్లో చూసినా కూడా అన్నిట్లల్లో నెగెటివే ఉంది. ఇప్పుడు మనకు ఏదైతే మైనీడ్ అకౌంట్ ఉంది. మైనీడ్‌కి సంబంధించినటువంటి యాప్‌ని ప్లే స్టోర్‌లో పెట్టడం అండ్ దాన్ని మంచి మూవ్‌మెంట్ చేయడం. బీసీటీని మంచి మూవ్‌మెంట్ చేయడం. అండ్ ఇప్పుడొచ్చేటటువంటి బీవీ హార్ట్‌ని మంచి మూవ్‌మెంట్ చేయడం. ఒక ఫ్లాట్‌లది సబ్జెక్ట్ పెట్టుకొని దాన్ని కూడా మంచి మూవ్‌మెంట్ చేయడం. దాంతో పాటు ఇంకో సబ్జెక్ట్ పెట్టుకోవడం. అంటే సబ్జెక్ట్‌లన్నీ ఎందుకంటే క్రిప్టో కరెన్సీకి చాలామంది వైట్ పేపర్‌లలో ఊహాగానాలకు అందనటువంటి అంటే మనం కలలో కూడా అసొంటివి చూడనటువంటి ప్రపంచం మీద జరుగుతాయనేసి వాళ్ళ దగ్గర మేమే చేస్తాము ఆ ప్రాజెక్ట్‌ని అనేసి చెప్పి ఎన్నో వైట్ పేపర్‌లలో చూపియడం జరుగుతది. అలాంటివి చూయించినప్పుడు సార్ గూడా కొన్ని సబ్జెక్టులు పెట్టుకోవడం ద్వారా కొన్ని సబ్జెక్ట్‌లలో ఖచ్చితంగా ఇది జరిగే సబ్జెక్టు 100% వర్క్ జరిగితే కాయిన్ అనేది గ్రోత్ పెరుగుతదని ఆలోచనతోటి కమ్యూనిటీలో ఉన్న వాళ్ళు చాలా మందికి పబ్లిసిటీ చేయడంతోటి కాయిన్ రేట్ అనేది విపరీతంగా పెరిగే అవకాశం ఉంటది. కాబట్టి సబ్జెక్టులు పెట్టుకోవాలి. ఒకే దాని మీద మనం ఎన్ని సార్ల చెప్పాము. అంటే సార్ ఒక్కదాని మీద వర్క్ చేయండి, ఒక్కదాని మీద వర్క్ చేయండి అంటే, ఒక్కదాని మీద వర్క్ చేస్తే ఏ కాయిన్ కూడా నడవదు. కాబట్టి కొన్నిటి మీద వర్క్ చేయవలసి ఉంటుంది. కానీ వాటిని గూడా ఒక క్లియర్‌గా, క్లుప్తంగా దేనికి దానికి సబ్జెక్ట్ ఎవరైతే ఆహ్, వర్కర్స్ ఉన్నారో, ఆ వర్కర్స్‌ని ఎక్కడి వాళ్ళని అక్కడ నియమ నిబంధనలతోటి ఉంచినట్టయితే దేనికి గూడా సమస్య రాకుండా ఉంచితే బావుంటుందని నా ఆలోచన. ఈ జూమ్ తరపున సార్‌కి కూడా ఇంకా మంచిగా డిజైన్ చేసే వాళ్ళను, మంచి వ్యక్తులను, మంచిగా ఆలోచన, అవగాహన ఉన్నవారిని తీసుకోవాలనేసి నేను కోరడం జరుగుతుంది. దీనికి ఒక మెయిల్, ఒక సపోర్ట్‌గా ఒక కస్టమర్ కేరు. మన కిబో ఫ్యామిలీ మెంబర్స్ 12,00,00,000 మంది అంటే దాంట్లో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరి కోసం కిబోలో ఎంతమందైతే జాయిన్ అయ్యారో అంతమంది కోసం ఒక కస్టమర్ కేర్. అంటే మీకేం సమస్యొచ్చింది? ఆ సమస్య కరెక్టేనా? కాదా? దాన్ని 24 అవర్స్ తీసుకుంటారా టైము? లేకపోతే 48 అవర్స్ తీసుకుంటారా? లేదా 72 అవర్స్ తీసుకుంటారా? వీక్ తీసుకుంటారా? తీసుకున్న తర్వాత వాళ్ళ సమస్య క్లియర్ అయితే ఏ ఒక్కరు కూడా బాధపడవలసినటువంటి అవసరం ఉండదు. ఈ రోజున ఏదైనా ఇబ్బందులుంటే కొందరు పాన్ కార్డ్ తప్పు పెట్టిన వాళ్ళున్నారు. కొందరు బ్యాంక్ డీటెయిల్స్ తప్పు పెట్టిన వాళ్ళున్నారు. కొందరు మొబైల్ నంబర్ తప్పు పెట్టిన వాళ్ళున్నారు. కొందరు ఎన్నో సబ్జెక్టులున్నాయి. అంటే కొందరికి ఆహ్, ఏ విధంగా నాన్ స్టేకబుల్ ఇప్పటివరకు గూడా విత్‌డ్రా పెట్టుకుని వాళ్ళున్నారు. ఇప్పటివరకు సేలబుల్ కాయిన్స్ ట్రాన్స్‌ఫర్ చేసుకుని వాళ్ళున్నారు. దాంట్లో కేవైసీ చేసుకోని వాళ్ళున్నారు.
నెంబర్ తప్పుపడ్డ వాళ్ళు ఉన్నారు, పేరు తప్పుపడ్డ వాళ్ళు ఉన్నారు. ఈ విధంగా ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా వాళ్ళకు క్లారిఫికేషన్ లేదు. లీడర్స్‌ని అడిగితే లీడర్స్ దగ్గర లేదు. 270 మందిని అడిగితే 270 మంది దగ్గర లేదు. రీజన్, ఆన్సర్. అండ్ 30 మంది సీఈఓలను అడిగితే 30 మంది దగ్గర ఆన్సర్ లేదు. సంస్థ యొక్క సీఈఓ గారికి ఫోన్ చేద్దామంటే సంస్థ యొక్క సీఈఓ గారు అందరితోటి మాట్లాడాలంటే కష్టం. ఎందుకంటే 12,00,00,000 మంది ఉన్నారు కాబట్టి దాంట్లో తెలిసినోడు ఫోన్ చేస్తాడు, తెలవనోడు ఫోన్ చేస్తాడు, అవగాహన ఉన్నోడు చేస్తాడు, అవగాహన లేనివాడు చేస్తాడు. మారుమూల వ్యక్తి కూడా ఒక ఐడీ తీసుకున్న వ్యక్తి కూడా చేయవలసినటువంటి అవసరం ఏర్పడ్డది ఈరోజు. అంటే వాళ్ళకి అవగాహన నేర్పియగలిగితే ఈ రోజున వాళ్ళందరూ కూడా ఫోన్లు చేయరు గదా! 30 మంది ఇబ్బందులు పోగొట్టుకోవాలనేసి 270 మందికి సీఈఓ నంబర్ ఇవ్వడం జరిగింది. 270 మంది ఇబ్బందులు పోగొట్టుకోవాలన్న ఆలోచనతోటి లీడర్స్‌కు సీఈఓ గారి నంబర్ ఇవ్వడం జరిగింది. ఈ లీడర్స్ గూడా వాళ్ళ బాధలు తప్పించుకోవడానికి మారుమూలలో ఎవరినైతే జాయిన్ చేసిర్రో ఆ వ్యక్తులకు కూడా సీఈఓ గారు కిలపర్తి వెంకట్రావు సార్ గారిది, డ్యాడీ గారిది నంబర్ ఇవ్వడం జరిగింది. ఈ రోజున ఎవరికీ కూడా అందుబాటులో లేకుండా అయిపోయింది. దానికి ఒక కస్టమర్ కేర్ ఉన్నట్టయితే ప్రతి ఒక్క సమస్యను కూడా వాళ్ళకు ఒక వీకా, ఒక 24 అవర్సా, 48 అవర్సా, 72 అవర్సా టైం ఇవ్వగలిగితే వాళ్ళ ప్రతి ఒక్క సమస్య గూడా నెరవేరే అవకాశం ఉంటుంది. నెగెటివ్ పోయి పాజిటివ్‌లోకొచ్చే అవకాశం కూడా ఉంటది కాబట్టి, ఈ దాని మీద కూడా యువ సంస్థ యొక్క సీఈఓ గారు కిలపర్తి వెంకట్రావు సార్ గారు, డ్యాడీ గారు మంచి నిర్ణయం తీసుకొని, అందరి మంచి కోరే వ్యక్తి సార్ కాబట్టి, ఇది కూడా దృష్టిలో పెట్టుకొని దీన్ని అమలు చేయాలనేసి మనస్ఫూర్తిగా కోరుచున్నాను. ఓకే సార్. ఎన్ని మాట్లాడుకుంటూ పోయినా కూడా మన దాంట్లో ఉన్నటువంటి సబ్జెక్ట్‌లను ఎంతసేపు చెప్పినా కూడా తీరనటువంటి సంస్థ మన కిబో సంస్థ. మనం 24 గంటలు మాట్లాడుకున్నా కూడా ఏదో ఒకటి మిగిలిపోయే ఉంటది కాబట్టి, మన సంస్థ అంత పెద్ద సంస్థ. అండ్ ఎన్నో సంస్థలు వచ్చిపోయినా కూడా మన సంస్థ మాత్రం ఇప్పటివరకు నిలకడగా నిలబడ్డదంటే, మన సంస్థ యొక్క సీఈఓ గారు కిలపర్తి వెంకట్రావు సార్ గారు, డ్యాడీ గారు అతను పెట్టుకున్నటువంటి గోలు. కాబట్టి కొద్దిగా ఒడిదుడుకులు ఉన్నా కానీ చక్కగా నడిపియడం జరుగుతుంది. కాబట్టి సార్ కూడా కొద్దిగా మారుమూలలో ఏమైతే విషయాలు జరుగుతున్నాయో, కింది స్థాయిలో ఏవైతే విషయాలు జరుగుతున్నాయో అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఒక్కొక్క నెగెటివ్‌ని ఏరి పారేయాలనేసి నేను మనస్ఫూర్తిగా కోరుచున్నాను. ఓకే సార్. సార్ ఇక్కడ హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళకు అన్మ్యూట్ ఇస్తాను. అండ్ మీరు ఏదైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడండి సార్. ఓకే సార్. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్ సార్. విలువైన సమయాన్ని జూమ్‌కొచ్చి కేటాయించినందుకు ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. సార్ హ్యాండ్ రైజ్ చేయండి సార్. హ్యాండ్ రైజ్ చేస్తే మీకు అన్మ్యూట్ ఇస్తాను. అన్మ్యూట్ ఇస్తే మీరు మాట్లాడొచ్చు. సార్ నేను మాట్లాడిన దాని మీదకెళ్ళి మీరేదైనా మాట్లాడండి. నేను మాట్లాడిన సబ్జెక్టు అసలు కరెక్టేనా? కాదా? అన్న విషయం గురించి మాట్లాడండి. సార్ నమస్తే. వెంకటయ్య సార్. బాగున్నారా? సార్ గుడ్ ఈవెనింగ్ సార్. బాగున్నాను సార్. సార్ కీబో ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. మీ టైం కేటాయించి మన మధు సార్ ఇచ్చిన అమూల్యమైనటువంటి జూమ్ మీటింగ్ అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క గుడ్ ఈవినింగ్స్ అండి. సార్ ఈరోజు సార్ థాంక్ యూ. ఎల్ బ్యాంక్ లో మన కాయిన్ లాంచ్ అయింది కదా, దాని అవును సార్. గురించి మన అప్డేట్స్. ఎల్ బ్యాంకులో లిస్ట్ కావడం జరిగింది. ఎల్ బ్యాంకులో లిస్ట్ కావడం జరిగింది. 12 గంటలకు ట్రేడ్ అనేది జరుగుతుంది సార్. దాని రేట్ గురించి అప్డేట్స్ పెరిగిందా మనకు ఇంతకు ముందుకు 353లో నడిచేటటువంటిది ఈ రోజైతే 7 వరకెళ్ళి 0.07కెళ్ళి మళ్ళీ మనకు డౌన్ అయితే కావడం జరిగింది. ఇప్పుడైతే 4 కాడ నడుస్తుంది సార్. 0.04 కాడ నడుస్తుంది. పబ్లిక్ రెస్పాండ్ ఎట్లుంది దాంట్లో ఎల్ బ్యాంక్ లో? బాగుంది సార్. బాగుంది కానీ ఒకేసారి గ్రోత్ పెరగాలంటే ఏ కాయిన్ కూడా పెరగదు. అండ్ ఫస్ట్ డే మనకు అప్రాక్సిమేట్లీ ₹12 వరకు వెళ్ళింది. అంటే ఎల్ బ్యాంక్ ఇప్పుడు లో ఉన్న వాళ్ళు సార్ మనకు బిట్ మార్ట్‌లో సార్ ఫస్ట్ రోజు మనకు బిట్ మార్ట్‌లో లాంచ్ అయినప్పుడు మనకు
ఇప్పటి వరకు ఎన్నో కాయిన్స్ గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది. ఆ కాయిన్‌లతోటి మనకు పోల్చుకోవాల్సినటువంటి అవసరం లేదు. అండ్ ఇందులో కాయిన్స్ రిలీజ్ చేసినటువంటి కాయిన్స్ 1440,00,00,000. అందులో మనకు బిట్‌మార్ట్‌లోకి ఇచ్చినటువంటి కాయిన్స్ 2,00,00,000 కాయిన్స్. ఆ 2,00,00,000 కాయిన్స్‌లనే మనకు మంచి గ్రోత్ అయితే రూ. 12 వరకు ఎళ్లి మళ్ళీ రూ. 4, 5 కాడనైతే ట్రేడ్ జరగడం జరిగింది. ఒక్కొక్క కాయిన్ క్రిప్టో కరెన్సీలో ఎన్నో కాయిన్స్ మనం చూసుకున్నట్టయితే ఒకదాని పేరు అవసరం లేదు. ఒకదాని గురించి మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. కానీ కొన్ని సంవత్సరాల కొద్దిగా కూడా ఒక్క పైసకు రానటువంటి కాయిన్స్ కూడా ఉన్నాయి. ఈ రోజున మనది ఒక రూ. 4, 5 నడుస్తుందంటే అదే చాలా మంచి పరిణామం. దీన్ని కరెక్ట్‌గా ప్రాపర్‌గా ఎక్కడనైతే మనకు బర్న్ అయ్యే అవకాశం ఉంటుందో అక్కడికి కరెక్ట్ ప్రాజెక్ట్‌లు నడిపియగలిగితే చాలా చక్కగా నడుస్తుంది సార్. కాకపోతే ప్రాపర్‌గా నడవాలి. ప్రాపర్‌గా ఒకే సబ్జెక్ట్ మీద కాకుండా ఇప్పుడు బీసీటీ అనుకోండి, దానితో పాటు బీవీ ఆర్ట్ అనుకోండి, అండ్ దాంతో పాటు మైనిడ్ అనుకోండి. ఇంకా వేరే సబ్జెక్ట్‌లు ఏదైతే నేనిప్పుడు ఫ్లాట్‌లు అన్నానో, దాంతో పాటు ఇంకా ఏదైనా సబ్జెక్ట్ మీద సార్ క్లుప్తంగా ఆలోచించి మంచి నిర్ణయం మీద ఎళ్తే దేనికి దానికి సెపరేట్‌గా ఏ టీమ్ అక్కడ ఒక బద్ధకరంగా ఉన్నట్టయితే ఖచ్చితంగా 100% మన కాయిన్ గ్రోత్ అనేది 100% పైకొచ్చే అవకాశం ఉంటుంది సార్. సార్ మీరు చెప్పింది 100% వాస్తవము. ఎందుకంటే 26,000 క్రిప్టో కరెన్సీలో మన కైను కమ్యూనిటీ పరంగా, మన యూనిట్ పరంగా కూడా చాలా బాగున్నందుకు మన కంపెనీ యొక్క కాయిన్ రేటు రూ. 12కి ఎళ్లి రూ. 4 దాకా స్థిరంగా ఉంది. ఇది మంచి పరిణామమే. అయితే ఇది ఇంకా కొద్దిగా డెవలప్ కావాలంటే మన పబ్లిక్ ఆ మాటలు నిలబెట్టుకుంటే పబ్లిక్ పాజిటివ్‌నెస్ పెరుగుతది ఆయన పైన. అయితే ఆయన చెప్తుండు. కానీ ఒక్కటి కూడా నిలబెట్టుకోకపోవడం వల్ల జనాలకు నెగెటివ్ వచ్చి ఇది ఏమవుతదా అని చెప్పి ఆందోళనలో ఉన్నారు. అవును సార్. ఈఎంఐలు కానివ్వండి, ఇంతకుముందు చెప్పినవి చాలా చాలా చెప్పిండు కదా! సార్ ఫస్ట్ థింగ్ అవన్నిటి గురించి మాట్లాడాను. అయితే ఇక్కడ నెగెటివ్ అనేది నేను చెప్పాను గదా సార్! ప్రతిరోజు మనము నెగెటివ్ అనేది మాట్లాడుకోవడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఏరి పారేస్తే ఎక్కడ కూడా నెగెటివ్ అనేది లేకుండా పాజిటివ్‌లోకి సారు పైనున్న వారినే కాకుండా కింది గ్రౌండ్ లెవెల్‌కొచ్చి చూసినట్టు చూస్తే ప్రతి ఒక్క సమస్య సార్‌కు చేరుతదని నా ఆలోచన. అండ్ ఒక్కొక్కటి ఏరి పారేస్తే అండ్ మళ్ళీ అడగడానికి అవకాశం ఉండదు. దాని గురించి ఆలోచించరు జనాలు. అంత పాజిటివ్‌లోకొస్తారు. అదే సార్ ఇప్పుడు ఆయన నోట్ ద్వారానే నేను ఈఎంఐలు క్లియర్ చేస్తుండా. లాస్ట్ మంత్ ఎవరికైతే ఇచ్చినో వాళ్ళకి కాకుండా రాని వాళ్ళకు 2 ఈఎంఐలు ఇస్తా అని చెప్పిన ఆ వ్యక్తి ఇప్పటి వరకు దాని మీద ఎలాంటి కామెంట్ చేయకుండా ఏదో కొత్తయి కామెంట్ చేయడము కరెక్ట్‌గా జనాలకు అర్థమైతలేదు. వాళ్ళు నెగెటివ్‌గా ఉన్నారు. ఈయన డబ్బులు ఇస్తా అంటాడు, ఇవ్వడం లేదు. మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఈఎంఐలు కట్టలేకపోతున్నాం అని చెప్పి చాలా మంది రిక్వెస్ట్‌లు పెడుతున్నా కూడా ఈ చెవిలో వింటున్నాడు, ఈ చెవిలో వదిలేస్తున్నాడు. దాని మీద కామెంట్ చేయడం లేదు. దీని మీద ఇది నాకు అర్థమైంది. దీని మీద కూడా నేను ఆహ్, ఈ జూమ్ సెక్షన్ తరపు నుండి మనము రోజు పెట్టడం జరుగుతుంది. అండ్ ఈరోజు కూడా దాని గురించి పెట్టడం జరుగుతది సార్. ఆ సబ్జెక్ట్ కాకుండా ఇంకో సబ్జెక్ట్ గురించి మాట్లాడండి. ఓకే. ఇది మన ఎల్ బ్యాంక్‌ది రిలీజ్ అయింది కాబట్టి, లాంచ్ అయింది కాబట్టి మంచి పరిణామమే. మంచి రేట్ పోయి మళ్ళా డౌన్ అయింది. ఇది స్థిరంగా ఉంటే సంతోషము. చాలా మంది కమ్యూనిటీ పెరుగుతది. మన కమ్యూనిటీ కూడా ఆల్రెడీ 12,00,00,000 అని చెప్తున్నారు కాబట్టి దాంతో పాటు బిట్‌మార్ట్‌ల కమ్యూనిటీ ప్లస్ ఎల్ బ్యాంక్ కమ్యూనిటీ, పాన్ కేక్ షాప్‌లో కమ్యూనిటీ, ఇంకా రేపు నెక్స్ట్ ఇంకో ఒక ఎక్స్‌చేంజ్ గురించి చెప్తున్నాడు కదా! 20 తారీఖు. అట్లా అవును సార్. టోటల్‌గా 439 ఎక్స్‌చేంజ్‌లు వచ్చినప్పుడు మన కంపెనీ యొక్క కాయిన్ రేటు 1,00,000 అనేది లక్ష్యం పెట్టుకున్నాం కాబట్టి 100 అయినా, 106 అయినా ఎళ్తదనే నమ్మకం కొద్ది వస్తుంది. కాకపోతే మన కిలపర్తి వెంకట్రావు నోటి నుంచి నేను చెప్పేదే చేస్తా, చేసిందే చెప్తా అని ఏదైతే వాడిస్తున్నాడో అది చేసుకొని నిలబెట్టుకుంటే ఆయనకు అందరి గుండెల్లో డాడీ స్థానం నిలబడతాదని నా కోరిక.
ఖచ్చితంగా సార్ 100% మీరు అన్నట్టే చేపిద్దాము. అండ్ మన దగ్గర ఉన్నటువంటి సమాచారం మన డౌన్ లైన్ నుండి వచ్చే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా మనం గ్రూప్‌లో పోస్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి, సార్ దగ్గర ఉండేవాళ్ళు, డ్యాడీ దగ్గర ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరు ఇన్ఫర్మేషన్‌ని పాస్ చేస్తారు. పాస్ చేసిన తర్వాత మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఓకేనా? ఓకే సార్. థ్యాంక్ యూ. ఓకే సార్. ఓకే సార్. విలువైన సమయాన్ని మన జూమ్ కోసం కేటాయించినందుకు థాంక్ యూ. థాంక్ యూ సో మచ్ సార్. ఓకే సార్. రైట్. గుడ్ నైట్. ఓకే సార్. ఓకే. థాంక్ యూ సార్. థాంక్ యూ. సార్. సార్ నమస్తే. గుడ్ ఈవెనింగ్ సార్. లాజరస్ సార్. సార్ హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. సార్ వినపడుతుంది ఏదైనా సార్. క్వెషన్ అడిగేటప్పుడు ఒక క్వెషన్ అడిగిన తర్వాత ఆ క్వెషన్‌కి ఆన్సర్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి. ఎందుకంటే ఓకే అందరూ డిస్టర్బెన్స్ కాకుండా వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో క్వెషన్ అడగండి. ఓకే సార్. సార్ చెప్పండి. క్వశ్చన్స్ కాదు, ఇప్పుడు నేను చెప్పేది రిక్వెస్టే. సార్ చెప్పండి. అంటే మీరు సార్‌కి ఫార్వర్డ్ చేస్తారని, సార్. సారు 4వ తారీఖు తర్వాత మొత్తం అప్ టు డేట్ చేస్తా అంటున్నారు. మై నీడ్స్ ఇటువంటివి. సార్. అప్ టు డేట్ చేసినప్పుడు పేటీఎం ఇటువంటివి ఉన్నాయి కదా, ఫోన్‌పే, గూగుల్ పే, అమెజాన్ ఇటువంటి లింక్స్ ఇస్తే ప్లస్ కరెంటు, గ్యాస్ అట్‌లీస్ట్ ఈ లింక్స్ అయినా సరిగ్గా ఉండేటట్టు కొద్దిగా ఫార్ములేట్ చేయమనండి. ఎందుకంటే అక్కడ మేమేం వాడుకోవట్లేదు. ఇచ్చారు. సార్. సార్. మళ్ళీ ఇచ్చి ఒకసారి ఇచ్చారు. వర్క్ సార్. చేయమన్నారు. మళ్ళీ ఆయనే వర్క్ చేయొద్దన్నారు. నేనే చేస్తాను, మీరు చూస్తున్నాను అన్నారు. మళ్ళీ చేయలేదంటున్నారు. సార్. కాబట్టి దయచేసి ఇప్పుడు మై నీడ్స్ ఇచ్చేసాను. అది నా మానస పుత్రిక. ఇంకోటి ఏదో కాదు. అది అక్కడ నాకు ఇప్పుడు సపోజ్ నేనే ఏమీ చేయలేకపోతాను అక్కడ. రూ. ఓకే. 25 పెట్టుకున్నాను, రూ. 50 పెట్టుకున్నాను. ఉచితంగా తర్వాత ఇచ్చారు. మేమేం అబ్జెక్ట్ చేయలా. గానీ అక్కడేం లేదు. కరెక్ట్‌గా సార్. పెట్టమని చెప్పండి సార్ ఒకటి దయచేసి. తర్వాత సార్‌ని ఇందాక సార్ చెప్పినట్టు ఒక్క మాట కూడా నిలబడలేదు. సపోజ్ చెప్తాను. నా మా గోవర్ధన్ ఎక్స్చేంజ్‌లోని ఏం కొన్నా నేను నీకు 500 మై నీడ్స్ ఇస్తున్నానని మీరు చెప్పారు. వెరీ గుడ్. థ్యాంక్ యూ. కానీ మై నీడ్స్‌లో కొన్న ప్రతిదీ గోవర్ధన్‌లో కొనేది ప్రతిదీ 2 ఎక్స్చేంజ్‌లో ఒక దానిలో ఎక్స్చేంజ్ 750, ఒక దానిలో 1250 ఇస్తామన్నారు. ఏవండి? సార్. అప్పుడు ఈ సార్. కొత్త ఎక్స్చేంజ్‌లు లేవు కాబట్టి దాని మాట లేదు. కానీ ఈవేళ ఏం చెప్తున్నారంటే అక్కడ కొనేది ఏ రేట్ ఇస్తే 500 ఖచ్చితంగా నేను ఏ ప్రాజెక్ట్‌లోనైనా ఇస్తాను, ఇంకా ఎక్కువ ఇస్తానన్నారు. సార్. అప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే అక్కడ రూ. 100 క్యాప్ తీసేస్తాను. ఎంతకైనా అమ్ముకోవచ్చు. రూ. 10 అమ్మినా నేను రూ. 10 ఇస్తాను. రూ. 1000 అయితే రూ. 1000 ఇస్తాను. అంటే ఇక్కడ ఆయన రేట్ ఎందుకు తగ్గించారు? అప్పుడు ఆయన 500 ఇస్తే నేను 500కి ఇస్తున్నాను కాబట్టి మీకు రేటు పెరుగుతదన్నారు. ఇప్పుడు ఆయన తగ్గిస్తే మాకు రేటు పెరుగుతదా? తగ్గుతదా? 1,00,000కి వెళ్తదా? పైసకి పడిపోద్దా? మీరు ఒక్కసారి నాకు క్లారిఫికేషన్ ఇమ్మని చెప్పండి సార్‌ని. సార్ ఇక్కడ ఎందుకంటే ఆయనే చెప్పేది వినండి. స్వయంగా చెప్పేది నోట్స్‌తో వినండి. సార్ చెప్పేది 500 వినండి. సార్ చెప్పేది వినండి. మీరు ఒక క్వెషన్ అడిగినప్పుడు దాన్ని ఆపి నేను చెప్పేంత వరకు వెయిట్ చేయండి సార్. ఓకే సార్. సార్ ఇక్కడ సార్ అడిగింది బీసీటీలో ఏదైతే కాయిన్ కొనుక్కుంటున్నారో ఆ కాయిన్‌ని అమ్మిన తర్వాత అంటే అమ్ముకోవడానికి, కొనుక్కోవడానికి లాకింగ్ తీసేసి ఒక కాయిన్ కొంటే ఇంకో కాయిన్ మీకు ఇవ్వడం జరుగుతదని సార్ చెప్పడం జరిగిందని సార్ చెప్తున్నాడు. దానికి మనకు కాయిన్ రేటు పెరుగుతుందా? తగ్గుతుందా? అనేసి మాట్లాడితే కాయిన్ రేట్ అనేది ఇప్పుడు దాంట్లో ఉన్నటువంటి కాయిన్స్ 6,00,000 కాయిన్స్ ఉన్నాయి. బీసీటీలో ట్రేడ్ జరిగేటటువంటి అంటే అందులో పెట్టుకున్న వాళ్ళు ఇంకా ఆ ట్రేడ్ అనేది కంప్లీట్ కాలే. 6,00,000 కాయిన్స్ కొనుక్కుంటే 6,00,000 కాయిన్స్ ఇస్తా అంటుండు. ఎవరైతే నమ్మకం ఉన్నదో ఇప్పటికీ కూడా కిబో మీద నెగెటివ్ థాట్ అనేది తక్కువ ఉన్నది. పాజిటివ్ థాట్ అనేది ఎక్కువ ఉన్నది.
పాజిటివ్ థాట్ ఉన్న వాళ్ళు కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటారు, కొనుక్కొని పెట్టుకొని ఈ రోజు కాకపోతే ఇంకో సంవత్సరానికి పెరగని అనుకునే వాళ్ళు ఉన్నారు. ఎందుకు లేరు? ఆ విధంగా కాయిన్ రేటు వాళ్ళు ఆటోమేటిక్గా నేను 100 రూపాయలకు ఇప్పుడు 500 రూపాయలకు కాయిన్ రేటు వెళ్ళినప్పుడు 150 రూపాయల కాయిన్ కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు. సేలబుల్ కాయిన్స్ 200 కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు, 300 కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఈ రోజున 10 రూపాయలకైతే అమ్ముకోరు కదా, ఒక్క రూపాయికైతే అమ్ముకోరు కదా. ఒక కాయిన్ వస్తుంది, మళ్ళా కొనుక్కుంటే ఒక కాయిన్ ఎక్స్ట్రా కాయిన్ వస్తుందంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కాయిన్స్ కొనుక్కోవాలన్న ఆలోచన ఉంటుంది. అండ్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయింది కాబట్టి ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్లో లిస్ట్ కాకముందుకు ఇది క్రిప్టోనే కాదు, ఇది క్రిప్టో కరెన్సీ కాదు అనుకున్న జనాలు ఈ రోజున క్రిప్టో అని నమ్ముకొని ఈ రోజు కాయిన్స్ కొనుక్కునే వాళ్ళు కాయిన్స్ అమ్ముతానని ఎవరన్నా అంటున్నారా? సేలబుల్ కాయిన్స్ ట్రాన్స్ఫర్ అనే అవకాశం ఉంది. ఈ రోజున వాళ్ళు నమ్ముతా అంటురా? ఎందుకు అమ్ముతా అని అంటలేరు? కాయిన్ విలువ ఇప్పుడు ప్రతి ఒక్కరికి తెలుస్తున్నది కాబట్టి ఈ రోజున అమ్ముకోవాలన్న ఆలోచన ఉండదు. అండ్ బీసీటీలో కూడా ప్రతి ఒక్కరు ఆలోచించి అమ్ముతారు, ఆలోచన లేక కాదు. తెలిసిన వ్యక్తి మాత్రం ఆలోచించి అమ్ముతాడు, ఆలోచించకుండా అమ్మడు. కాబట్టి కాయిన్ రేటు ఆటోమేటిక్గా పెరగడం ఉంటుంది తప్పించి తగ్గడం అనేది ఆలోచన ఉండదు. ఈ విషయాన్ని లాజరస్ సార్ గారు అర్థం చేసుకోండి. అండ్ మీరు మాట్లాడేటప్పుడు ఏదైనా క్వశ్చన్ చేసేటప్పుడు క్వశ్చనే కానీ రిక్వెస్టే కానీ ఒక కొద్ది మొత్తంలో ఉండి దానికి ఆన్సర్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి సార్. ఎందుకంటే ఇది జూమ్ సెక్షన్లో మీతో పాటు అందరు ఉన్నారు కాబట్టి అందరికీ అర్థం కావాలి కాబట్టి మీరు అడిగే క్వశ్చన్ని ఒకసారి అడిగి దాన్ని ఆన్సర్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి. లాజరస్ సార్ చెప్పండి సార్. సార్ అప్పుడు సార్ ఇందాక మీరు చెప్పిన దానికి నాకు సమాధానం రాలేదు. నేను అడిగింది ఏంటంటే అప్పుడు సారు గోవర్ధన్ ఎక్స్చేంజ్ లోని ఏం కొన్నా 500 మీకు గోవర్ధన్ అనే ఎక్స్చేంజ్ ఇప్పుడు చెప్పేది వినండి సార్. ఇప్పుడు నడిచేటటువంటిది బీసీటీ మాత్రమే నడుస్తుంది. ఇంకా వేరే ఏదైతే ఎక్స్చేంజ్ ఉందో కే ఎక్స్చేంజ్ కానీ, ఎల్లో ఎక్స్చేంజ్ కానీ, రెడ్ ఎక్స్చేంజ్ కానీ, కే వ్యాలెట్ కానీ నడవట్లేదు. వాటి గురించి పక్కకు పెట్టండి. ఇప్పుడు జరిగేటటువంటి పరిణామాల గురించి మాత్రమే ఆలోచించండి. ఇంతకు ముందుకు జరిగినాయి ఎన్నో చెప్పినవి ఉన్నాయి. ఒక దాంట్లో 750 అయితే, ఒక దాంట్లో 1250 అయితే, ఓ దాంట్లో 500 అవుతుంది, ఓ దాంట్లో 100 రూపాయలు అవుతుంది అనేసి చెప్పినవి వేరు. ఇప్పుడున్న టాపిక్ మీదనే మాట్లాడండి, ఇప్పుడు జరిగేటివి మాట్లాడండి. ఇంతకు ముందుకి ఎన్నో ఉన్నాయి, అవన్నీ చెప్పుకుంటూ వస్తే ఇంతకు ముందుకు నేను అదే చెప్పాను. ఇప్పుడు మళ్ళీ కొత్తగా వచ్చి సార్ అది చెప్పారు, ఇది చెప్పారు అనేసి నేను ఇంతకుముందుకు అదే చెప్పాను కదా. అవి చెప్పినవి కాలేదు. ఇప్పుడు జరిగేటటువంటిది ఓన్లీ బీసీటీలో కాయిన్స్ అమ్ముకోవడానికి 100 రూపాయల చొప్పున మనం అమ్ముకుంటున్నాం. వాటిని కొనుక్కున్న వాళ్ళు రివార్డ్ పాయింట్స్ గా మైనీల్లో జరగడం జరుగుతుంది. ఏదైనా కొత్త అప్డేట్ వచ్చినప్పుడు దాని గురించి మనం మాట్లాడుకుందాం ఈ జూమ్ లో. ఓకేనా? అంతవరకు వెయిట్ చేయండి. ఇప్పుడైతే బీసీటీలో కొత్త అప్డేట్ అనేది లేదు. చెప్పండి సార్ లాజరస్ సార్. అదే మీరు ఒక్కసారి నాది మాట వినండి. ఇప్పుడు మీరు చెప్పింది కరెక్టే, నేను ఎక్కువగా మాట్లాడడం కాదు, కానీ బీసీటీలోని అప్పుడు కొన్నప్పుడు నేను ఎక్కడ రియల్ ఎస్టేట్లోనో ఏ ప్రాజెక్ట్ అయినా మినిమం 500 ఇస్తామని ఆయన అన్నారు. కారణం కూడా చెప్పారు, నేను ఇక్కడ నొక్కితే మీకు అక్కడ రేట్ బాగా వస్తుందని. ఇప్పుడు ఆయన మొన్న చెప్పింది ఏంటంటే వాయిస్లోని నేను ఇక్కడ ఎంత 10 రూపాయలు వస్తే 10 రూపాయలు ఇస్తాను, 100 రూపాయలు వస్తే 100 రూపాయలు ఇస్తాను, ఎక్కడ ఎంత కొంటే అంత ఇస్తాను అంటున్నాను. ఏదో ఆయన ఏదో కాయిన్స్ ఇస్తానంటే కాదు, రేటు విషయంలో ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఏంటంటే ఆయనే అలా తగ్గించినప్పుడు మనకి రేటు తగ్గుతుందా పెరుగుతుందా అని నేను మిమ్మల్ని అడిగాను. సార్ ఇక్కడ తగ్గుతుందా రేటు పెరుగుతుందా అన్న విషయానికి వస్తే రేటులో తగ్గే పరిస్థితి లేదు. ఇన్ని రోజుల దాకా ఫిబ్రవరి 13వ తారీఖున మనకు ట్రాన్స్ఫర్ అనే అవకాశం ఇచ్చిండు. అండ్ ఇప్పటి వరకు కూడా సేలబుల్ కాయిన్స్ ఒక ఐడి నుండి ఒక ఐడికి కేవైసీ చేసుకుంటే ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. అందులో 2.5% 100 కాయిన్స్ పంపిస్తే 2.5 కాయిన్స్ కంపెనీకి చేరుతున్నాయి. అందులో కూడా కొన్ని కోట్ల అంటే 2 కోట్ల 3 కోట్ల కాయిన్స్ సార్ దగ్గర ఉన్నాయి. ఆ కాయిన్స్ లో నుండి ఇస్తానని చెప్పడం జరిగింది. దాంట్లో మీకు నష్టం వచ్చేది ఏం లేదు. ఎందుకంటే అవి కూడా మన దగ్గర ఉన్నటువంటి 2.5% ఛార్జ్ కింద కట్ అయినటువంటివి సార్ దగ్గర ఉన్నాయి.
నేను అవి పంచడానికి రెడీగా ఉన్నాననేసి చెప్పడం జరిగింది. అందులో రేటు పడిపోవడానికి కారణం ఏముంది? రేటు ఎట్టి పరిస్థితిలో పడిపోదు సార్. ఒక అయిపోతే నేను చెప్తాను సార్. అంటే మీరు నాది పాయింట్ సరిగ్గా క్యాచ్ చేయలేదు, నేను చెప్పడం సరిగ్గా లేదు. ఒకసారి సార్, సార్ ఒకటే విషయం. మీరు ఎన్ని సార్లు చెప్పినా కూడా లాజరస్ గారు, మీరు క్వెషన్‌ని ఒక్కసారి పేపర్ మీద రాసుకొని దాన్ని నాకు పర్సనల్‌గా పెట్టండి. మీకు ఖచ్చితంగా మీకు ఆన్సర్ చేస్తాను. అండ్ ఇక్కడ జరిగేటటువంటి మీటింగ్ దాంట్లో నేను చెప్పేటటువంటి విషయం ఏమిటంటే, ఎక్కడ కూడా కాయిన్ రేట్‌ని తగ్గకుండానే అండ్ సారు మంచి బలోపేతంగా బీవీ హార్ట్ అనేదాన్ని అండ్ ఈ ఎక్స్చేంజ్‌లకు సంబంధించినవి కాకుండా సార్ నిర్ణయము మైనేడ్‌కి సంబంధించింది అండ్ బీసీటీకి సంబంధించిన దాని మీదనే మంచి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మీకేదైనా డౌట్ ఉన్నట్టయితే ఒకసారి పేపర్ మీద రాసుకొని నాకు పంపియండి. మీరు ఇంతకు ముందుకు నాకు వాయిస్ మెసేజ్ పెట్టిన దాంట్లో కూడా క్లారిటీ లేదు కాబట్టి 4 నిమిషాల వాయిస్ మెసేజ్ పెట్టడం జరిగింది. అందులో కూడా క్లారిటీ లేక మీకు దానికి సమాధానం చెప్పలేదు. అండ్ ఇప్పుడు మీరు ఒక వైట్ పేపర్ మీద క్లారిటీగా రాసి నాకు పంపియండి. పంపించిన తర్వాత మీకు సమాధానం నేను చెప్తాను సార్. హారిక సార్ నమస్తే. గుడ్ ఈవినింగ్ మేడం గారు. వాడ హారిక. సారా మేడమా? హారిక. హలో. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ సార్. మేడం చెప్పండి మేడం. సార్ డైలీ మీటింగ్ అన్నది మీరు పెడుతున్నారా సార్? మీరు డైలీ మీటింగ్ పెడుతున్నారా? రెగ్యులర్‌గా 8 గంటల నుండి 9 గంటలు, 9:30 వరకు చేస్తున్నా మేడం. ఓకే సార్. మాకు లింక్ అన్నది రావట్లేదు సార్ మాకసల. ఓకే మేడం. అయితే ఇక్కడ నేను ఒక వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను. వాట్సాప్‌లోకి వచ్చేయండి. వాట్సాప్‌లోకి వస్తే మీకు ఈజీగా రావడానికి అవకాశం ఉంటుంది. అండ్ ప్రతిరోజు ఇదే లింక్ ఉంటుంది. ఇంకా వేరే లింక్ ఏం మారదు. ఈ లింకు రోజు ఓకే 8 సార్. అంటే ఎవరో పెడితేనే నేను ఇవాళ అటెండ్ అయ్యాను సార్. మా అప్లయన్స్ నుండి కూడా అసలు లింక్స్ అనేది రావట్లేదు. వాళ్ళకి కాల్ చేసినా సరే లిఫ్ట్ చేయట్లేదు సార్. క్రాంతి సారు టీమ్ సార్ నేను. చందు గారు, క్రాంతి గారు టీమ్ నేను. ఓకే. అసలు ఓకే మేడం. అప్డేట్స్ నేను ఏం వాట్సాప్ జరుగుతుంది పైన అన్నది కూడా మాకేం తెలవట్లేదు సార్ అసల. వాయిస్ రికార్డింగ్స్ ఎప్పుడో మార్నింగ్ వచ్చి మాకు ఈవినింగ్ వస్తాయి సార్ మాకు. ఓకే మేడం. వాట్సాప్ గ్రూప్ లింక్ నేను చాట్‌లో ఇచ్చాను. మీకు కనిపిస్తే దాని మీద క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్ వాట్సాప్ గ్రూప్‌లోకొస్తారు. వాట్సాప్ గ్రూప్‌లో మీకు ప్రతిరోజు డైలీగా మనకు ప్రతి ఒక్కటి రావడం జరుగుతది. ఇన్ఫర్మేషన్ వస్తుంది చూడండి. ఓకే సార్. థాంక్ యూ సార్. సరే మేడం. థాంక్ యూ మేడం. రవి సార్. రవి సార్ నమస్తే. గుడ్ ఈవినింగ్ సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. సార్. హలో సార్ గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి సార్. సార్, ఇప్పుడు మైలీడ్స్ నడుస్తుందా సార్? మైలీడ్స్ రీఛార్జ్లు రావట్లేదు సార్. రీఛార్జ్లు నాట్ ఫెయిల్డ్ అని వస్తుంది. రీచార్జ్‌లో దానికి అప్డేట్ అనేది మనకు ఇవ్వలేదు సార్. అండ్ రీచార్జ్‌లు కూడా కావట్లేదనేసి చాలామంది నాకు మెసేజ్ చేయడం జరిగింది. అండ్ గ్రూప్‌లలో కూడా మెసేజ్‌లు రావడం జరిగింది. దాని మీద ఇంకా అప్డేట్ అయితే మనకు పైనుండి ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు సార్. ఏలా సార్, మీరు రీఛార్జ్ చేసుకోవాలంటే దాంట్లో డిపాజిట్ చేసుకున్నాం డబ్బులు. దాంట్లో రీఛార్జ్లు ఏం కావట్లేదు. అదే సార్ గ్రూప్‌లలో కూడా వచ్చింది ఇన్ఫర్మేషన్. కాకపోతే సార్ దాకా చేరిందా, చేరలేదా అన్న విషయం తెలవదు సార్ ఇంకా. సార్ ఓకే. అయితే రేపు మార్నింగ్ 11 గంటలకి ట్రేడింగ్‌ది మీరు ఉందా సార్ మీటింగ్? ట్రేడింగ్ మనకు బిట్‌మార్ట్ ఎక్స్‌చేంజ్‌లో జరిగినటువంటి రిజిస్ట్రేషన్, కేవైసీ అండ్ ట్రేడింగ్ ఏ విధంగా చేసుకోవాలో మీకు పూర్తి క్లారిటీగా చెప్పడం జరిగింది. దానికి యూట్యూబ్‌లో వీడియో కూడా పెట్టినా కదా! పెట్టా సార్. ఆ డిపాజిట్ చేస్తుంటే డిపాజిట్ కావట్లేదు సార్ డబ్బులు. డిపాజిట్ చేసేది దాంట్లో పీ2పీ‌లకెళ్ళాలని చెప్పాను కదా! పీ2పీకి అంటే మనం నేను ఫస్ట్ నేను మీది వినలేదు సార్ నేను. అంటే నేను మొన్న 2 డేస్ క్రితం ఓసారి విన్నాను. తర్వాత ఇంక మళ్ళీ మొన్న రాలేదు 2 రోజులు. సార్ మన అది ఛానెల్‌లో కొద్దిగా అర్థం కావట్లేదు సార్ ట్రేడింగ్. టోటల్ క్లారిటీగా 2 గంటల 40 నిమిషాలు చెప్పిన. దాన్ని
అవును మీరు సార్. ఇప్పుడు ఎక్కడనైతే కావాలనుకుంటారో అక్కడి వరకు స్కిప్ చేసుకొని అక్కడనే చూడండి. అక్కడ చూస్తే సరిపోతుంది కదా. అదే డిపాజిట్ చేస్తుంటే ఆ స్కానర్ నుంచి కొడుతుంటే అది ఫోన్ పేలోకి వెళ్ళిన తర్వాత నాట్ ఫెయిల్డ్ అని వస్తుంది సార్. ట్రై అగైన్ అని వస్తుంది. సార్ మనకు అక్కడ పూర్తి క్లారిటీగా P2Pలోకి వెళ్ళిన తర్వాత ఫోన్ పేనా, గూగుల్ పేనా, పేటిఎమా వాళ్ళ దాంట్లో సబ్జెక్టులు ఉంటాయి. అక్కడ అవును. మనము ఫోన్ పే కావాలనుకుంటే ఫోన్ పే ఉన్న వాళ్ళ దగ్గర కొనుక్కోవచ్చు. గూగుల్ పే కావాలనుకుంటే గూగుల్ పే ఉన్న వాళ్ళ దగ్గర కొనుక్కోవచ్చు. పేటిఎం కావాలనుకుంటే ఓకే. పేటిఎం ఉన్న వాళ్ళ దగ్గర కొనుక్కోవచ్చు. బ్యాంక్ ట్రాన్స్ఫర్ అనుకుంటే బ్యాంక్ ట్రాన్స్ఫర్ వాళ్ళ దగ్గర కొనుక్కోవచ్చు. రేటింగ్ చూసుకోవాలి. వాళ్ళది స్టార్ ఉందా లేదా చూసుకోవాలి. అండ్ దాంట్లో రేట్ తక్కువ వచ్చే వాళ్ళు ఎవరిది ఉందో చూసుకోవాలి. మనకి ఏదైతే సబ్జెక్టు అంటే ఫోన్ పేనా, గూగుల్ పేనా, పేటిఎమా, బ్యాంక్ ట్రాన్స్ఫరా, యూపీఐయా మనకి ఏదైతే అవైలబుల్గా ఉంటుందో దాన్ని మాత్రమే ఎంచుకోవాలి. దాన్ని ఎంచుకొని అప్పుడు మనము అమౌంట్ తోటి మనం కొనుక్కోవచ్చు. అండ్ ఓకే. ఒకవేళ ఓకే సార్. వీలైతే మళ్ళీ ఒకసారి కూడా ట్రేడింగ్ అనేది మళ్ళీ మీటింగ్ అనేది సబ్జెక్ట్ చేస్తాను సార్. చేయండి సార్. రేపు చూస్తాను. ఓకే సార్. ఖచ్చితంగా వీలైతే ఖచ్చితంగా చేస్తాను సార్. ఓకేనా? ఓకే. ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ ప్రసాద్ సార్ నమస్తే. గుడ్ ఈవినింగ్ సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. మధు గారు గుడ్ ఈవినింగ్ సార్ సార్. వినిపిస్తుందా సార్? వినిపిస్తుంది సార్. వినిపిస్తుంది. ఓకే ఓకే సార్. సార్ ఇప్పుడు ఎక్స్చేంజ్ గురించి ఒకటి చిన్న ఉదాహరణ సార్. సార్ చెప్పండి. ఈ మన బిట్ మార్ట్లలో ఇప్పుడు ₹4 అని అన్నారు కదా సార్. అవును. తర్వాత ఇప్పుడు కొత్తగా లాంచ్ అయింది ₹1 సార్? ఎంత సార్ అది ఉన్నది? అంటే ఎల్ బ్యాంకులోనా? ఎల్ బ్యాంక్లో. సార్ అయితే ఇక్కడ సార్ ఫస్టే చెప్పడం జరిగింది. అందరికీ కూడా తెలియని వారికి, తెలిసిన వారికి అందరికి కూడా చెప్పడం జరిగింది. దాంతో పాటు ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెప్పడం జరుగుతుంది. ఓకే సార్. మీకు నేను చెప్పడం జరుగుతుంది. సార్ దగ్గర నుండి వచ్చిన ఇన్ఫర్మేషన్. అయితే ఓకే సార్. ఒక ఎక్స్చేంజ్‌లో పెట్టినప్పుడు ఏదైతే 50 పైసలతోటి ఫిక్స్‌గా చేసినప్పుడు ఒక్కసారి మాత్రమే ఏ ఎక్స్చేంజ్‌కి ఇచ్చినా అది ఎంతైతే సార్. రేటు పెడుతున్నామో అంత రేటు తోటి ఫస్ట్ మాత్రమే అవకాశం ఉంటది. ఓకే సార్. ఆ తరువాత అందులో రేట్ పెరిగిందంటే ఏ ఎక్స్చేంజ్‌ల కన్నా ఇచ్చేటప్పుడు అంటే ఇంకా కొత్త ఎక్స్చేంజ్‌లలోకి ఇచ్చేటప్పుడు ఇక్కడ ఎంతైతే ట్రేడ్ నడుస్తుందో ఆ ట్రేడ్ తోటే స్టార్ట్ అవుతుంది అక్కడ. ఓకే సార్. అంతేకాని ఇక్కడ 50 పైసలతోటి స్టార్ట్ అయింది. కొత్త ఎక్స్చేంజ్‌లలోకి ఇచ్చినప్పుడు ఇక్కడ ₹4 నడుస్తుంది. కొత్త ఎక్స్చేంజ్‌లలోకి తీసుకున్నప్పుడు 50 పైసలతోటే స్టార్ట్ అయితదన్నది అవాస్తవము. తప్పు. అది కాదు. ఇక్కడ ఎంతైతే ₹4 తోటి నడుస్తుందో అదే సార్. ₹4 తోటి అక్కడ ఎల్ బ్యాంక్‌లో స్టార్ట్ అవుతుంది. అదే స్టార్ట్ ₹1 కాడ ఇప్పుడు స్టార్టింగ్ ఇప్పుడు ₹10 కాడ నుంచి పెట్టినట్టా సార్? లేకపోతే ఇప్పుడు ₹4 కాడ నుంచి పెట్టినట్టా? తెలియక ఇప్పుడు అడుగుతున్నాం సార్. ఇప్పుడు ఎ ఇక్కడ ఏదైతే బిట్ మార్ట్‌లో 50 పైసల నుండి స్టార్ట్ అయింది. ఓకే. అండ్ ఇక్కడ ఈ రోజు ఎంత ట్రేడ్ అయితే నడుస్తుందో 12 గంటల టైంలో ఓకే. అదే ప్రకారంగా మనకి ఎల్ బ్యాంక్‌లో స్టార్ట్ కావడం జరిగింది. ఓకే. 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 క్లియరా? ఆ! అంతే తప్పించి అక్కడ ఆ! 50 పైసలతోటి, అంటే రూపాయితోటి, ₹2 స్టార్ట్ అంటే కాలేదు. మా డౌట్ ఏంటంటే మా డ్యాడీ గారు చెప్పినది ఏంటంటే ఒక ఎక్స్‌చేంజ్‌లో తక్కువ ఉండి ఒక ఎక్స్‌చేంజ్‌లో ఎక్కువ ఉన్నది అది నేను పెట్టను. ఏదైతే ఎక్స్‌చేంజ్‌లలో ఎ ఎంతైతే ఉంటదో అక్కడి నుంచే స్టార్ట్ చేస్తానన్నది నాకు డౌట్ వచ్చి సార్ మిమ్మల్ని అడగటం జరిగింది. ఓకే సార్. ఓకే. అట్లాగే ఇప్పుడు బీటీసీ ఎక్స్‌చేంజ్ అనేది స్టార్ట్ అయితందా సార్ అది? బీసీటీ. బీసీటీ. బీసీటీ ఎక్స్చేంజ్ అనేది 14వ ఎక్స్‌చేంజ్ తారీఖు. కాదు సార్ అది. అదే ట్రేడింగ్. అదే సార్ బీసీటీ ఎక్స్చేంజే. మన ఎక్స్చేంజ్ అది. అవును సార్. అవును సార్. మళ్ళీ ట్రేడింగ్ ఏంది? ఎక్స్చేంజ్ ఏంది? ఇది కూడా అంటే ట్రేడింగే. బిట్ మార్కెట్ ట్రేడింగ్. ఎక్స్‌చేంజ్‌లలో విత్‌డ్రాలు ప్లస్ బై అండ్ సెల్లింగ్ అయ్యి చాలా లేట్‌గా నడుస్తుంది సార్ అది. వాటి గురించి సార్ మీరు మీరు డ్యాడీ ఫస్ట్ గారిని కూడా సార్ మీరు సార్. ఫస్ట్ రానట్టున్నారు. అయితే సార్. దాంట్లో నడిచేటటువంటి ఏదైతే ట్రేడింగ్ ఉందో సార్. నవంబర్ 30వ తారీఖు ట్రేడింగ్ అనేది కంప్లీట్ కావడం జరిగింది.
ఓకే. 3 గంటల 44 నిమిషాలకు ట్రేడ్ కంప్లీట్ ఓకే. కావడం జరిగింది. నాకు మొన్న అమౌంట్ కూడా రావడం జరిగింది. నిన్న గాక మొన్న 14వ తారీఖు ఓకే. అమౌంట్ కూడా రావడం జరిగింది. అంటే ఆ 5 కాయిన్స్‌కి సంబంధించినటువంటి అమౌంట్. ఓకే. అలాగే సార్ చిన్న డౌట్ సార్. ఇప్పుడు ఇంతకుముందు మైనిట్స్‌లలో కొంచెం ఎక్స్‌చేంజ్ ఏది మన రీచార్జ్‌లు అవి కొంచెం జరిగాయి సార్. ఇప్పుడు జరగటం లేదు సార్. దాని గురించి ఏమన్నా అయితే క్లారిటీ ఒక ఇస్తారా సార్? ఒక సబ్జెక్టు దాని మీద అడిగినప్పుడు ఒక సబ్జెక్టు పూర్తిగా క్లారిటీగా విన్న తర్వాత ఇంకో సబ్జెక్టు అడిగితే బాగుంటదేమో అనుకుంటున్నా ప్రసాద్ సార్. ఓకే. ఓకే ఓకే. సార్. ఓకే సార్. అయితే ఈ దాంట్లో మనకు బీసీటీలో ఏదైతే ట్రేడింగ్ అనేది హ్మ్. నవంబర్ 30వ తారీఖు క్లియర్. ఓకే సార్. డిసెంబర్ 1వ తారీఖు నుండి ఇప్పటి వరకు 6 సార్. నెలలు అవుతుంది. ఇంకా సార్. ట్రేడింగ్‌లో పెట్టుకున్న వాళ్ళే అట్లానే ఉన్నాయి. అవన్నీ ట్రేడింగ్ అనేది జరుగుతది. ఒక్కొక్క రోజుది కంప్లీట్ కావడం జరుగుతది. దాంతో పాటు ఏదైతే మంచి సబ్జెక్ట్‌లొస్తాయో ఒకేసారి వేల కొద్దిగా కాయిన్స్ కొనేవాళ్ళు దాని మీద బీసీటీ మీద పడ్డప్పుడు ఈజీగా 6,00,000 కాయిన్స్ అనేటియి కొద్ది రోజులల్లోనే వెళ్ళిపోయే అవకాశం ఉంటది. ఓకే సార్. ఓకే సార్. ట్రేడింగ్ చిన్న అందుకునే అదే అవకాశం డౌట్‌తో మిమ్మల్ని అడగడం జరిగింది సార్. ఓకే సార్. ట్రేడ్ మీరు జూమ్ మీటింగ్ అందుకోవాలనుకున్న అనేది గూడా సార్ మా చిన్న రిక్వెస్ట్ సార్. ఇలాగే జూమ్ మీటింగ్ అనేది గూడా కొంచెం డైలీ పెట్టే ఏర్పాటు చేయండి సార్. ఖచ్చితంగా సార్ 100% ఏర్పాటు చేస్తాను. ఎందుకంటే అండ్ మీ ద్వారా కొన్ని విషయాలు తెలుసుకోవడం కోసమే సార్. ఇప్పుడు నా విషయం కాదు, వేరే వాళ్ళ విషయం కాదు సార్. ఇప్పుడు జూమ్ మీటింగ్‌లలో నిన్న ఒక 27, 24 నంబర్స్ వచ్చారు సార్. ఇవాళ 37, 38, 39 మధ్యలోనే నడుస్తుంది సార్. ఇలాగనే మీరు కొనసాగిస్తే సార్ సార్ మాకు కొంచెం మేలు జరుగుతదేమో అని అనుకుంటాను. ఎందుకంటే ఎక్స్‌చేంజ్‌లు ఒక్కొక్కటి రావటం జరుగుతుంది కాబట్టి, అందులో ఉన్న ట్రేడింగ్స్ గాని, అందులో ఉన్న అమ్ముకోవటం గాని, బై అండ్ సెల్లింగ్‌లు గాని కొంచెం అర్థమయ్యేలాగా మీరు ప్రతిరోజు జూమ్ మీటింగ్ అనేది ఏర్పాటు చేస్తే సార్ మాకు ఖచ్చితంగా కొంచెం సార్. క్లారిటీ కొంచెం మిమ్మల్ని కోరుకునేది అదొక్కటే సార్ రిక్వెస్ట్. ఖచ్చితంగా ఏర్పాటు చేస్తాను సార్. ఏర్పాటు చేస్తాను. ఓకే సార్. అదే ఆ రిక్వెస్ట్ కోసమే మిమ్మల్ని అలా మాట్లాడడం జరిగింది సార్. ఓకే సార్. థాంక్ యూ సార్. ఓకే సార్. థాంక్ యూ సో మచ్ సార్. థాంక్ యూ సో మచ్ సార్. ఇంకా ఎవరైనా మాట్లాడాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేయండి. ఎవరు మాట్లాడేది లేకపోతే సెక్షన్ అనేది క్లోజ్ చేసుకుందాం. సార్ ఇంకా ఎవరైనా మాట్లాడేటోళ్ళుంటే 1 మినిట్ టైం చూద్దాం. అండ్ ఇప్పటికి 8:59 అవుతుంది. ఎవరైనా మాట్లాడాలనుకుంటే ఏదైనా విషయం గురించి, ఆ విషయం గురించి నా దగ్గర ఉన్నటువంటి ఆన్సర్‌ని నేను చెప్పగలుగుతాను. అండ్ ఎవరైనా అడగాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేయండి సార్. సార్ నమస్తే సార్. గుడ్ ఈవెనింగ్ సార్. సార్ నమస్తే. గుడ్ ఈవెనింగ్ సార్. అన్‌మ్యూట్ ఇచ్చాను. అన్‌మ్యూట్ తీసుకొని మాట్లాడండి సార్. సార్ బాలా సార్. హలో సార్ బాలా సార్. నమస్తే. గుడ్ ఈవెనింగ్ సార్. సార్, నమస్తే సార్. సార్ చెప్పండి సార్. సార్, నేను ఈ రోజే జూమ్ మీటింగ్ వచ్చాను సార్. సార్ కొంచెం ఓకే. బై అండ్ సెల్లింగ్ అది ఎలాగో కొంచెం చెప్పండి సార్. ఓకే సార్. అది ట్రేడింగ్‌ది మన దాంట్లో యూట్యూబ్‌లో వీడియో ఉంది. నేను చేసినటువంటి వీడియో ఉంది మొన్న జూమ్ సెక్షన్‌లో. 2 ఓకే గంటల సార్. 40 నిమిషాలు 2 గంటల 40 నిమిషాలు ప్రతి ఒక్కటి రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలి, కేవైసీ ఏ విధంగా చేసుకోవాలి, అండ్ మనము అమౌంట్ తోటి యూఎస్డిటీ ఎలా కొనుక్కోవాలి, ఆ కొనుక్కున్నటువంటి యూఎస్డిటీని ఏబీసీ కాయిన్ ఏ విధంగా కొనుక్కోవాలి, ఏ విధంగా అమ్ముకోవాలి, అమ్ముకుంటే వచ్చినటువంటి యూఎస్డిటీని మన ఐఎన్ఆర్‌గా ఏ విధంగా మార్చుకోవాలి, పూర్తి క్లారిటీగా 2 గంటల 40 నిమిషాలు చేయడం జరిగింది జూమ్ సెక్షన్. దాన్ని ఓకే సార్. ఓకే సార్. మీకు వీలైనప్పుడు మీకెక్కడైతే కావాలనుకుంటారో దాన్ని పర్టిక్యులర్‌గా చూసుకునేటట్టు చేయండి సార్. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. థాంక్ యూ సో మచ్ సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. సార్ ఇంకా ఎవరైనా మాట్లాడాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేయండి. లేదా మనము సెక్షన్‌ని క్లోజ్ చేసుకుందాం.
సార్ మంజునాథ్ సార్, నమస్తే సార్, గుడ్ ఈవినింగ్ సార్. మంజునాథ్ సార్. మంజునాథ్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. హలో సార్. మంజునాథ్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. సార్ బాగున్నారా? బయట ఉంది సార్, టచ్ అయింది. ఇంట్లో ఉన్నాను. సరే సార్, ఓకే సార్, ఓకే సార్. రైట్, థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సార్ ప్రసాద్ సార్ హ్యాండ్ రైజ్ చేశారు మళ్ళీ. దుర్గా ప్రసాద్ సార్, నమస్తే, గుడ్ ఈవినింగ్ సార్. దుర్గా ప్రసాద్ సార్. దుర్గా ప్రసాద్ సార్, నమస్తే, గుడ్ ఈవినింగ్ సార్. అన్మ్యూట్ ఇచ్చాను, మాట్లాడండి సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, వినపడుతుందా గుడ్ సార్? ఈవినింగ్ సార్. వినిపిస్తుంది సార్. సార్ చెప్పండి సార్. నేను నిన్న మీరు చెప్పినట్టు నేను బీసీటీ దాంట్లో లాగిన్ అయ్యాను. ఇప్పుడు ఆ కాయిన్స్ ని ఎట్లా పంపించాలి సార్? అంటే నా దగ్గర ఉన్న కాయిన్స్ ని మళ్ళీ బీసీటీలో వేసుకొని చేయడం ఎట్లా సార్? అది ఏమన్నా వీడియో ఉంటే వీడియో పెట్టండి, చెప్పాలంటే సార్ చెప్పండి. మన దగ్గర వీడియోనైతే లేదు అవైలబుల్ గా. ఇంత ముందుకు ఉన్న ఛానల్ పోయింది కాబట్టి మన దగ్గర వీడియో అవైలబుల్ గా లేదు. అండ్ దాంతో పాటు మీకు సేవింగ్ అకౌంట్ లో 3 లైన్స్ ని క్లిక్ చేస్తే బీసీటీ ట్రాన్స్ఫర్ అని ఉంటుంది. మన కాయిన్స్ బీసీటీ ట్రాన్స్ఫర్ కాయిన్స్ టు బీసీటీ అని ఉంటుంది. ఓకే. దాన్ని ఆప్షన్ ని క్లిక్ చేసి మన దగ్గర ఉన్నటువంటి ఓటీటీ కాయిన్స్ కానీ, ఓటీటీ కాయిన్స్ 3 కాయిన్స్ వెళ్తాయి. ఇంకా మన దగ్గర ఉన్నటువంటి సేలబుల్ కాయిన్స్ లో నుండి బై 12 గా మనం ఒకవేళ ఎక్కువ కొట్టిన మన దగ్గర ఇప్పుడు ఒక 1200 కాయిన్స్ ఉన్నాయి అనుకోండి. ఓకే. 1200 కాయిన్స్ ఉంటే ఆ 1200 కాయిన్స్ బై 12 గా 100 కాయిన్స్ మాత్రమే మనము పంపించుకోవడానికి అవకాశం ఉంటది. అది నువ్వు 200 కాయిన్స్ కొట్టినవంటే అక్కడ 100 కాయిన్స్ మాత్రమే వెళ్తాయి, 200 కాయిన్స్ వెళ్ళేవని ఎర్రర్ వస్తుంది అక్కడ. ఆ ఎర్రర్ వచ్చినప్పుడు మీరు అర్థం చేసుకొని 100 కాయిన్స్ మాత్రమే అక్కడ చూపించినన్ని కాయిన్స్ ఎంటర్ చేసుకొని సబ్మిట్ చేస్తే మీకు బీసీటీలోకి వెళ్తుంది సార్. ఓకే. బీసీటీలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ వాటిని ఎట్లా చేయాలి? ట్రేడింగ్ లో అక్కడ ట్రేడ్ అని ఉంటుంది సార్. అక్కడ మీ దగ్గర కాయిన్స్ వెళ్ళగానే, ఇక్కడ నుండి వెళ్ళగానే అక్కడ యాడ్ అయిపోతాయి. అక్కడ యాడ్ అయిపోయిన తర్వాత ట్రేడ్ దాంట్లో బై సెల్ అని ఉంటుంది. ట్రేడ్ లో బై అని కొడితే కొనుక్కోనికి, సెల్ అని కొడితే అమ్ముకోవడానికి. సెల్ అని కొట్టి 5 కాయిన్స్ 100 రూపాయల చొప్పున పెట్టి సెల్ అని క్లిక్ చేస్తే సరిపోతుంది సార్, సెల్ అయిపోతుంది. ఓకే. అట్లా చేసుకుంటే మళ్ళీ తర్వాత అక్కడి నుంచి మళ్ళీ బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేయడానికి ఇవన్నీ ఏమన్నా ఒక వీడియో ఉంటే ఓకే, లేదంటే కనుక మీరు కొంచెం చెప్తే నేను అది అర్థం చేసుకొని అంటే నేను ఒకసారి చేస్తాను. ఆ సబ్జెక్ట్ మీద ఒకసారి ఖచ్చితంగా వీడియో చేద్దాం సార్. దాన్ని సరే, ఒక ఓకే. సబ్జెక్ట్ థ్యాంక్ మీద యూ సార్. ఒక రోజు వీడియో చేద్దాం. ఓకే సార్. మిగతా వాళ్ళు ఇబ్బంది పడతారు, అందుకే నేను తక్కువ మాట్లాడాను. సరే పర్లేదు సార్. సార్, ఓకే, పర్లేదు. ఆ సబ్జెక్ట్ మీద ఖచ్చితంగా ఒకసారి జూమ్ సెక్షన్ అనేది ఏర్పాటు చేద్దాం. ఎందుకంటే నా కింద 100 మంది దాకా ఉన్నారు, వాళ్ళందరూ ఇబ్బంది సార్ పడుతున్నారు. నేను తెలుసుకుంటే కానీ వాళ్ళకి చెప్పలేను. అందరికీ తెలుస్తుంది కాబట్టి దాని మీద ఒకసారి జూమ్ సెక్షన్ చేసి నేర్పిద్దాం సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, ఓకే సార్, థ్యాంక్ యూ. ఎస్కే సార్, నమస్తే, గుడ్ ఈవినింగ్ సార్. సార్ నమస్తే సార్, బాగున్నారు సార్? సార్ బాగున్నాను సార్. సార్ బిట్ మార్ట్ లో నా 1100 కాయిన్స్ ఉన్నాయి సార్. ఓకే, ఏ కాయిన్స్? కేబీసీ కాయిన్స్. కేబీసీ కాయిన్స్ సార్. బిట్ మార్ట్ లోనా, బీసీటీలోనా? బిట్ మార్ట్ లో సార్. బిట్ మార్ట్ ఎక్స్చేంజ్, వరల్డ్ వైడ్ లో నడిచేటటువంటి ఎక్స్చేంజ్. అవునవును సార్. ఓకే, ఇప్పుడు ఆ ఎక్స్చేంజ్ లో ఉన్న కాయిన్స్ ఎల్ బ్యాంక్ లోకి ఎప్పటి నుండి పంపించుకోవచ్చు సార్ మనకి? మీరు ఎప్పుడైనా పంపించుకోవచ్చు. పంపించుకోవడానికి ఎప్పటి నుండి పంపించుకోవడానికి ఏముంది? అదే సార్, అది మామూలు ఇయాలనే కదా లాంచ్ అయింది ఎల్ బ్యాంకు. ఏం లేదు, లాంచ్ అయిన కాంచెల్లి ఎప్పుడైనా పంపించుకోవచ్చు. డిపాజిట్ కి 15 తారీఖు నుండే, నిన్న నుండే డిపాజిట్స్ అనేటివి స్టార్ట్ కావడం జరిగింది.
ఈరోజు ఆ, ట్రేడ్ అనేది సార్. స్టార్ట్ అయిపోయింది కాబట్టి మనం పంపించుకోవచ్చు. అక్కడి నుండి ఇక్కడికి పంపించుకోవచ్చు. ఇక్కడ నుండి అక్కడికి కూడా పంపించుకోవచ్చు. అదే దానికోసమే సార్ డౌట్ వచ్చి అడిగాను. పంపించుకోవచ్చు. ఎలాంటి ఇబ్బంది లేదు. ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ. ఆ. సరే ఓకే. ఇప్పటి వరకు జూమ్‌కి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నమస్కారము. అండ్ మన ఛానల్‌లో కూడా ఈ వీడియోని పోస్ట్ చేయడం జరుగుతది. ప్రతిరోజు జరిగేటటువంటి విషయాలు మన ఛానల్‌లో పోస్ట్ చేయడం జరుగుతది. అండ్ మన ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ బాక్స్‌లో మీకున్న డౌట్స్‌ని కామెంట్ చేయండి.